ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనిషై పుట్టినవాడు కారాజు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి కరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేష అతనికి, అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల బాలికి. అడుగో అతడే వాల్మీకి. ఆనతిక్కల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ, ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూర్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ, తన కంటిలో పొంగ మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి గదలో దీపం వెలిగే. కరచుబోయడే అంతరింతగా కవిగా ఆటలు అవతరింతగా, అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షే అయినాడు. నవరస భరితం రాముని చరితం, జగతికి అతడు పంచినామృతం. ఆ వాల్మీకి నీవాడు, నీలోనే ఉన్నాడు, అక్షరమై నీ మనసు వెలిగితే నీలోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కళాలకి పవగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఏకలవ్యుడంటే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా ఎదిరాడు, బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో ఎదిరాడు. హుటాహుటిని జోనుడప్పుడు సకాలు మన కదలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంతి ఏనువగలవాడననే ఏకలవ్యుడు. బొటన వేలివ్వమన కపటి ఆ ద్రోణుడు, వల్లయన శిష్యుడు చెల్ల ద్రోణుని ముడుపు. జగు కలవాడు అయితేనేమి గురి కలవాడే మనగాడు, వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుకుగా ఇవ్వగలిగాడు. అందుకే కృష్ణునితో శబరి ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి,
ఆశకరుడిది అడుగు తడబడి రామపాదము కన్నది వంగిపోయిన నడుముతో నగులోము చూడగలేక అప్పుడు కనులనీరిడి రామపాదము కడిగినది శబరి పదముల ఒరిగినది శబరి ప్రేమ మీరగరాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి ఊరి కోరి శబరి కొరికిన దూర పండ్లను ఆరగించి ఎంగిలి గంగ కన్నా నిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు ఆశబరిదెంతటి పుణ్యము ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుతుమే జాతికి జాతి రక్తములు ఎందరెందరో మీలో కలసి నాటికి అడిగిన యుక్తి పెరిగిన కథలే అఖిల భారతికి భారతులు నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు అందుకే కృషితో ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అగ్నినేత్రమోగ్రజ్వాలదాచినావో రుద్రుడా అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా పరశ్వతమును చేతూనిన పరశురాముని అంశవా హింసగణసగ ధ్వంసరచనను చేసిన ఆచార్యుడా మన్నెం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా పదశృంఖడమారి పలికిన ఇంకిలాబ్ శబ్దానివా ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా కనులు కప్పి
తెలిపిన న్యాయ దేవత కంటి చూపైనావురా సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతు కవించి ప్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది చేతుదారులు కూడా ఉన్నాయిగా ధారమెంతో ఉందని బాధపడకు నేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందత కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాల కష్టాల వారికి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది నీరు చిందగా నుదుటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలేది గింతగా చేతి గీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి
సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగవని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగవని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాయిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.